మనతో పాటు ప్రస్తుతం బల్మూరి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడదాము. హలో సార్. అయితే యాక్చువల్లీ ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు అనేది పెరిగిపోయాయి, అంటే ఇది ముందే ప్రిడిక్ట్ చేసి కూడా చెప్పినట్టుగా ఉంది. దీనిపై మీరేమంటారు? అంటే ఈ రోజు ఏదైతే భారతదేశం తీసుకున్న ఒక అవగాహన లేని ఫారెన్ పాలసీ విధానం వలన ఒక వార్ జరుగుతున్నప్పుడు ఒక కంట్రీకి బయాస్డ్గా ఉండి వివరించిన పద్ధతి వలన ఈరోజు మనం ఈ యొక్క పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా స్పష్టంగా మన ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు పదే పదే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫారెన్ పాలసీలో లోపాలు ఉన్నాయి, మీరు తీసుకుంటున్న అవగాహన లేని మీ యొక్క విధానపూర్వక ఏదైతే అవగాహన లేని యొక్క మీ పాలసీస్ వలన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా స్పష్టంగా ఈ ఎలక్షన్స్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని చెప్పడం జరిగింది. ₹3 పైన ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెంచడం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సామాన్యమైన ప్రజలకి, సామాన్యమైన పౌరులకి భారం పడే విధంగా వివరించడాన్ని మానుకొని పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అయితే రీసెంట్ గా ప్రధాని మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రసంగంలో చెప్పారు ఏంటి అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గించుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, అండ్ మోర్ ఓవర్ గోల్డ్ కొనడం తగ్గించుకోవాలి, ఇవన్నీ చెప్తూ లాస్ట్కి వస్తే ఈ రోజు ఇట్లా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. సో దీనికి ఏమంటారు? ఏదన్నా కూడా సామాన్యమైన ప్రజలకి రిస్ట్రిక్షన్స్ పెట్టి వారు చేయాల్సిన పనులని మీరు తగ్గించుకోండి అని చెప్పి రిస్ట్రిక్షన్ చేసే ప్రయత్నం చేసి ఆ రిస్ట్రిక్షన్స్కి ఏదైతే మీరు భారతీయులైతే దేశం భద్రత కోసం ఆలోచించడం అని చెప్పి దాన్ని సెంటిమెంట్, ఎమోషనల్ యాంగిల్ని దానికి సాగుగా చూపించి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇది డెమోక్రసీలో, డెమోక్రటిక్ కంట్రీలో ఇది భాగస్వామి కాదు, ఇది సరైన విధానం కాదు. నిజంగా ఈ పరిస్థితులు వస్తున్నాయి అన్నప్పుడు ముందే ఆలోచించి ఈ పరిస్థితులు ఏ రకంగా రాకుండా చూడాలని ఒక ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఫారెన్ పాలసీని రూపొందించి ఆ రకంగా ప్రవర్తించింటే ఈరోజు భారతదేశానికి పరిస్థితి వచ్చేది కాదు. మీరు చెప్పే డెసిషన్స్, మీరు చూపించే సొల్యూషన్స్ అన్ని కూడా తాత్కాలికంగా కొద్ది రోజులు ఈ సమస్యని వాయిదా వేయగలుగుతాయి. కానీ ఇదే రకంగా సమస్య కొనసాగితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాదు భారతదేశంలో పెట్రోల్ డీజిల్ కంప్లీట్గా అందుబాటులో లేకపోతే భారతదేశ ఎకానమీ దెబ్బతిని సామాన్యమైన పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్. ఇప్పటికే మనం చూస్తున్నాము సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే దీన్ని ఎట్లా చూస్తారంటారు? అంటే బీజేపీ నాయకులు అందరూ నెక్స్ట్ తెలంగాణలో మేమే వస్తున్నాము అని కూడా చెప్తున్నారు. సౌత్ ఇండియాలో కేవలము ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఒక రాష్ట్రంలో, అది కూడా అలయన్స్లో భారతీయ జనతా పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో కంప్లీట్గా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా సౌత్ ఇండియా ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పిస్తారు. ఏదైతే వీరు పగటి కళలు అంటుర్రో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వస్తుందని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. సో చూస్తున్నాం కదా, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఎప్పటికీ, నెక్స్టే కాదు ఇంకెప్పటికీ కూడా బీజేపీ అనేది సౌత్ ఇండియాలో ఫామ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు బల్మూరి వెంకట్. వీడియో జర్నలిస్ట్ సాంబాతో బబిత, బీఆర్కే భవన్ నుండి.